అయితే మన బైన్సపట్నంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బ్లాక్ అధ్యక్షుడైనటువంటి శంకర్ చంద్ర గారు అదేవిధంగా తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈ విధంగా ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి అక్కడ పాలాభిషేకం చేస్తున్నారు. చాలా అందరు నవ్వుకుంటున్నారు. ఇక్కడ అదేవిధంగా అందరు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి గల కారణం ఏమంటే దాదాపు 9,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం రైతులకు రైతు భరోసా కింద ఏదైతే రావాల్సినటువంటి మనకు ఈ రైతు బంధు పథకాన్ని ప్రతి ఒక్క రైతు యొక్క అకౌంట్లలో డబ్బులు వేసి వాళ్ళకు అందరికీ ఏదైతే ఇప్పుడు పంట పండించుకోవడానికి కావచ్చు, అదేవిధంగా విత్తనాల కోసం కావచ్చు, ఎరువుల కోసం వాళ్ళకు డబ్బులు ఉపయోగపడేలా అందరికీ ఇచ్చినందుకు గాను ఈరోజు మన శంకర్ చంద్ర గారి ఆధ్వర్యంలో బైన్సపట్నంలో ఈ విధంగా అక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే రవికుమార్ గారు, శరత్ డోంగ్రే గారు, సచిన్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వంలో జరిగిన తెలంగాణలో ఉన్న రైతుల సోదరులందరికీ దగ్గర 15 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని వల్ల మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో వాగ్దానం చేశారు. మరి ఆ వాగ్దానం ప్రకారం ఈరోజు గిట్టుబాటు ధర రావాలని రైతులను ఇప్పుడు సోయా కానీ విత్తనాల కోసం, ఎరువుల కోసం, మందుల కోసం ఎలాంటి తక్లీఫ్ రానియకుండా మా ప్రభుత్వం సహాయ సహకార అందించింది. మరి మా ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మరియు అన్ని ప్రజల తరఫున ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఈరోజు ప్రత్యేకంగా మా నారాయణరావు పట్ల గారిని ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మాజీ శాసనసభ్యులు ఉన్న తర్వాత మా ముదోల్ నియోజకవర్గంలో అన్నిటికన్నీ పేదలకు గవర్నమెంట్ నుంచి ఏదో రకాల మరి వాళ్లకు డబ్బులు లేని వాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దగ్గర ఈ నెలలోనే 100 చెక్లు అందించడం జరిగింది. అదే కాకుండా మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, గ్యాస్ సిలిండర్ 500కే, మరి పేదలకు 200 యూనిట్ ఫ్రీగా అన్ని విధాలా చేస్తున్న మా ప్రభుత్వం. మహిళలకు బస్ ఫ్రీ. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అనుకోండి, టీఆర్ఎస్ అనుకోండి, పేదల కోసం ఎటువంటి పనులు చేయలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈరోజు గరీబ్ నుంచి, పేదవాళ్ళ నుంచి 15 ఎకరాల నుంచి 1 ఎకరం నుంచి 15 ఎకరాల వరకు ఇవాళ డబ్బులు రైతు భరోసా వేయడం జరిగింది. మరి రుణమాఫీ దృష్టిలో తీసుకొస్తే 80% రుణమాఫీ అయింది. ఒక 20% ఏదో టెక్నికల్ ప్రాబ్లంతో ఉండిపోయింది. అది కూడా చేస్తారని మనవి చేస్తూ మరి ఇంకొకసారి నేను ముదోల్ నియోజకవర్గం ప్రజల తరపున, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. జై హింద్, జై